నమస్తే, కృష్ణం వందే జగద్గురుం. వెల్కమ్ టు విభా మెడిటేషన్ వైబ్స్. ఈరోజు ఎంతో సుదినం అండి. శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ గారు, స్వామీజీ గారు మన అందరికీ ఆశీర్వదిస్తూ బ్లెస్సింగ్స్ అనమాట. విభా మెడిటేషన్ వైబ్స్కి ఎన్నో ఇయర్స్ నేను స్వామీజీని కలవాలని చెప్పి నా మదిలో ఉండేదన్నమాట. ఈరోజు ఆ యూనివర్స్ కానీ భగవంతుడు కానీ నాకు హెల్ప్ చేసి స్వామీజీ యొక్క పర్మిషన్తో నేను ఇలా కలవడం జరిగింది. నమస్కారం స్వామీజీ. ఈరోజు చాలా చాలా హ్యాపీగా, ఆ హ్యాపీనెస్తో నాకు మాటలు రావట్లేదు. ఒక రకంగా ఇందాక నుంచి మీతో టైం స్పెండ్ చేసాము. చాలా బ్యూటిఫుల్ డే, వండర్ఫుల్ డే, మెమరబుల్ డే. అత్రి సార్తో ఎలా అయితే నాకు మెమరబుల్ డే మిగిలిపోయిందో నా లైఫ్లో బెంగళూరులో కలిసినప్పుడు, టుడే ఇస్ ద మళ్ళా ఇంకొక మెమరబుల్ డే అనమాట నాకు. పత్రిజీ గారి అంత సమానులు మేము కాదు, కానీ ఆ మహానుభావుడితో మీరు కలిశారు. హ్యాపీ. ఎక్కడైనా మానవుడు నిత్యము ఆనంద జీవి. ఆ ఆనందాన్ని మర్చిపోతున్నారు. అదొక్కటే. అంతకుమించి మిగతా అందరూ కూడా అక్కడికి పోవాలని ప్రయత్నం చేసేవాళ్ళే. దాంట్లో ఎక్కువ ఆనందం, తక్కువ ఆనందం, ఎక్కువ సంతోషం, తక్కువ సంతోషం, ఇవన్నీ మనం పెట్టుకుంటున్న పేరు, మన మైండ్తో మనం పెట్టుకుంటున్న పేరు. స్వామీజీ గారికి 111 సంవత్సరాలండి. షేక్ హ్యాండ్ ఇస్తే ఐరన్ లాగా ఉంటుంది స్వామీజీ హ్యాండ్. నిన్న నేను ఒక ప్రోగ్రాంలో స్వామీజీని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నేను అలా ఫీల్ అయ్యాను. ఒక కరెంట్ లాంటి వైబ్స్ వచ్చాయి స్వామీజీ నుంచి. సో అక్కడికి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నేను అదే అనుకుంటున్నాను. అంటే మనం మనసు నిర్మలంగా ఉన్నప్పుడు దేహం కూడా నిర్మలం, అంటే శక్తి వస్తుంది దేహానికి కూడా అంటారు. మరి ఈ ధ్యానం వల్ల కూడా మన ఆత్మశక్తి కూడా పెరుగుతుంది అంటారు. మన దేహం కూడా మంచిగా తయారవుతుంది అంటారు. మరి కేవలం ఒక గంటన్నరనో ధ్యానం చేస్తేనే ఇన్ని నిమిషాలు అవుతున్నట్ట, లేకపోతే ఒక సత్ ఆలోచన, ఒక సత్కర్మ చేస్తే కూడా అవుతుందా దాంతో సమానం? మనిషి ఎక్కువ ఆశాజీవి. ఏమో చేసేసి ఏదో పొందాల, అక్కడ కూడా మళ్ళీ ఇంతే చేసి ఇంత పొందాలా అనే తపన మానవుడిలో ఉంటుంది. ఆ తపనను వేరే వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ఈ సాధన ఇన్ని గంటలు చేస్తేనే అవుతుంది అని అంటారు. ఈ ప్రస్తుతం ఉన్న బాగ్దౌడి జిందగీలో అన్నన్ని గంటలు కూర్చొని స్పెండ్ చేసేదానికి ఎవరికీ లేదు. కూర్చున్నా అయ్యో ఆ పని అక్కడ చెడిందేమో, ఈ పని ఇక్కడ చెడిందేమో అని మంత్రాలే లోపల వస్తాయి, కానీ అసలు ధ్యానము అనేది జరగదు. నా ఉద్దేశంలో ఒక్క అరగంట టోటల్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ థాట్లెస్ స్టేజ్కు మీరు రాగలిగితే అది ఆ రోజుకే కాదు, ఆ వారానికి అవసరమైనంత ఎనర్జీ మీకు వస్తుంది. ఇక్కడ మళ్ళీ నాకు ఈ ఎనర్జీ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో ఏది చేయకూడదు. జస్ట్ ఇట్ ఈస్ మై డ్యూటీ, ఐఎమ్ డూయింగ్ చేసుకుంటూ పోవడమే. అప్పుడు అతనికి కావలసిన వికాసం అని రాను మొదలు పెడితే దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలో, దీనికి ఎంత టైం స్పెండ్ చేయాలో అతనికే తెలిసి వస్తుంది. ఇన్నర్ నుంచి వస్తుంది. బయట నుంచి మిగతా వాళ్ళు 100 రకాల సజెషన్లు ఇస్తారు. దట్ ఈస్ సెకండరీ. మన ఇన్నర్లో నుంచి వచ్చిందే మనకు నిజమైన సమాధానం. ఎందుకంటే అది మనసుతో రాదు, ఆత్మతో వస్తుంది. అప్పుడు అది సూటబుల్. స్వామీజీ, నేను ఈ స్పిరిచువల్ సంస్థ మన అంటే 2-3 సంస్థ, పిరమిడ్ సంస్థ కావచ్చు, లేకపోతే జగ్గి వాసుదేవ్ గారిది కావచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, రకరకాల స్పిరిచువల్ సంస్థ, ఆధ్యాత్మిక గురించి చెప్పేవి, మనం ప్రాక్టీసెస్ డైలీ లైఫ్లో చేసేవి చాలా ఉన్నాయి. అయితే అన్నిట్లో కూడా నాకేమనిపిస్తుంది అంటే ఒక ప్రోగ్రామింగ్ మైండ్ సెట్లోకి వెళ్తుంది. అంటే అంతకుముందు మన సనాతన ధర్మంలో చూపించిన దాన్ని పట్టుకొని అలా కాకుండా దాని మీనింగ్స్ డెప్త్గా తెలియకుండానే వీళ్ళు దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత ఆత్మశక్తితో అదంతా తెలుసుకుంటున్నారు, కానీ మళ్ళీ ప్రోగ్రాంలో చిక్కుకుంటున్నారు, ఆ లూప్లో అనిపిస్తుంది నాకు ఒకసారి. ఎందుకంటే ఎక్కడైనా మానవుడు ఇది కనిపెట్టాడు, మనస్సు వేరే ఆత్మ వేరే ఉంది అని కనిపెట్టాడు. ఆత్మ మనస్సు కన్నా గొప్పది అని కూడా తెలుసుకున్నాడు, కానీ మనస్సుకే ఎక్కువ లొంగుతాడు. కారణం వాడు చూసేది, వినేది, ముక్కులతో వాసన చూసేది, నోటితో మాట్లాడేది, రుచులు కనిపెట్టేది, ప్రధానంగా ఇవన్నీ కూడా మనస్సు ద్వారానే జరుగుతాయి. సో మనసుకు ఇంపార్టెన్స్ ఇస్తాం. బట్ వాటిలో ఎక్కడో ఏమో నిజమైన ఆ ఆత్మస్థితి అనేది ఉంది.
అది చెప్తుంది ఇదంతా శాశ్వతం కాదు, శాశ్వతం అదే అని చెప్తాను. దాని దిక్కుకు పోయేదానికి, ఈ మనసును కంట్రోల్లో పెట్టేదానికి మన పూర్వీకులు అనేకమైన యోగ మార్గాలు కనిపెట్టారు. క్రియాయోగం ఉంది, హఠయోగం ఉంది, కుండలిని యోగం ఉంది, నాదయోగం ఉంది, రకరకాల యోగాలు. ఈ యోగాల వెనకల ప్రయత్నం అంతా ఏది అంటే ఆ అసలు నిజం ఏదో తెలుసుకోవాలా. నేను ఎవరు? రమణ మనిషి వేసుకున్న ప్రశ్న. ఈ నేనును తెలుసుకునేదానికి మానవుడు చేస్తున్న ప్రయత్నం. యుగాలు కాలాలు మారే కొద్దీ మనిషి ప్రాధాన్యతలు, ఇంపార్టెన్సీలు వారికి బాగ్దోడు చెందగి నాకు టైం సరిపోదు, బట్ ఐ హ్యావ్ టు అచీవ్ దట్. అప్పుడు మన ఋషులు మునులు కూడా దాన్ని ఇంకొంచెం సింప్లిఫైడ్ చేస్తూ ఈ మాత్రం చేస్తే చాలు, ఈ మాత్రం చేస్తే చాలు అన్నా చెప్తూ వచ్చారు. మన వాళ్ళు ఎట్లా అంటే నాకు నిమిషాల్లోనే ఏమన్నా నేర్పించు, నేను గంటల్లో సాధించేది కాదు అనే మెంటాలిటీలోనే ఉన్నాను. ఒక నిమిషంలో ఏదో నాకు బోధించే, ఆ ఒక్క నిమిషంలో వచ్చేది నాకు మళ్ళా సంవత్సరం వరకు చేయకుండా ఉండాలి. సాధన అన్న పేరులోనే అర్థం ఉంది. సాధన అంటే కంటిన్యూస్, బ్రేక్ లేకుండా. అసిధారా వ్రతం అంటారు, అంటే నూనె పోస్తే ఎక్కడ కట్ కాకుండా ఎలాగైతే కింద పడుతుందో అట్లా కంటిన్యూస్గా ధారాపాతంగా జరిగిపోతున్న సాధన సాధన. ఆ సాధన 24 hours చేయాల్సిన పని. ఒక పర్టికులర్ ప్లేస్, పర్టికులర్ టైం, ఈ రెండింటికి మీరు ఒక ఎస్టిమేషన్ కాగలిగితే మీ బాడీ మెటబాలిజం మొదట ఆ టైంకు సెట్ అయిపోతుంది. రెండవది ఆ ప్లేస్లో కూర్చున్నప్పుడు అక్కడున్న ఎర్త్ గ్రావిటేషనల్ పవరు లేదా ఎలక్ట్రోమాగ్నెటికల్ పవరు మీ బయోలాజికల్ మెటబాలిజానికి కనెక్టెడ్. బయోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనది, యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎర్త్కు ఉంది, మన గెలాక్సీకి ఉంది, ఎంటైర్ విశ్వానికి ఉంది. అది ఉండబట్టే ఏదేది ఎక్కడెక్కడ ఉండాలో అక్కడెక్కడ ఉన్నాయి. వాటిని నియంత్రిస్తుంది మన ఇన్నర్ బాడీని నియంత్రిస్తుంది. మన బాడీలో ఉన్నప్పుడు అది బయో క్లాక్ అంటున్నాం, బయట ఉన్నప్పుడు యూనివర్సల్ క్లాక్. ఇది ఉంది, అది ఉంది. సో ఈ రెండింటికి ఒక్కసారి కాంటాక్ట్ కుదిరిచ్చేసి వదిలిపెడితే మీరు మళ్ళీ నెక్స్ట్ డే అక్కడ కూర్చుంటే ఇమీడియట్గా మీకు అదే లైన్లోకి వెళ్ళిపోతుంది. ఆ కాంటాక్ట్ అనేది ధ్యానంతోనే కుదురుతుందా గురూజీ? ఖచ్చితంగా. ఎందుకంటే ధ్యానము అంటేనే అర్థం ఏంటి? ధ్యాస పెట్టడమే ధ్యానం. ధ్యానం అంటే ఏదో కూర్చొని మంత్రాలు చదవడం కాదు, ఒక కాన్సన్ట్రేషన్గా ఒక చోట పెట్టడం. బట్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ అన్న మాట వాడితే మళ్ళా మైండ్కు మనం హెవీ పవర్ ఇచ్చినట్లు అవుతుంది, హెవీగా దాన్ని పనిచేయించినట్లు. ఒక చోట కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు పక్క థాట్స్ వస్తూనే ఉంటాయి, ఆ థాట్స్ ను కట్ చేస్తూ రావాలి. ఆ థాట్స్ ను కటింగ్ చేసే స్ట్రెయిన్ బ్రెయిన్, ఈ కాన్సన్ట్రేషన్ మీద స్ట్రెయిన్ బ్రెయిన్, డబుల్ స్ట్రెయిన్ వస్తుంది. అట్లా కాకుండా వాట్ ఎవర్ మేబీ ద థాట్స్ ఆర్ కమింగ్, ఇది కాదు వదిలేయి అనే దానికి అదేదో మన పైన పడిన దుమ్ము కాదు దులుపుకునేది, మనలో నుంచి వచ్చేది. సో ఆ వచ్చిన దాని మూలం ఎక్కడుంది అనేది మూలానికి పోతే దానికి సంబంధించిన సొల్యూషన్ మీకు తెలిసిపోతుంది. ఒక్కసారి సొల్యూషన్ తెలిసిందంటే ఆ థాట్ మళ్ళీ మీకు రాదు. థాట్స్ను పక్కన పెట్టే కాదు, థాట్స్ను కొట్టేయాలి. కొట్టేయాలంటే యూ హ్యావ్ టు గో టు ది రూట్ కాజ్. ఇది ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, దీని వెనకాల రీజన్ ఏం, అక్కడ దాకా వెళ్ళిపోయినామంటే అది ఎక్కడి నుంచి పుట్టిందో తెలిసిపోయినప్పుడు దాన్ని ఎక్కడ అవాయిడ్ చేయాలో కూడా తెలిసిపోయింది. ఆ థాట్ ఇంకా మీకు రెండోసారి రాదు. ప్రతి ఒక్క థాట్కి ఊతమిచ్చే ఎనర్జీ అయితే మన దానిలో నుంచే, మన ఆలోచన నుంచే వస్తుంది కదా గురూజీ. అంటే మన నుంచి సేమ్ టైం మీ ఎనర్జీ కూడా ఖర్చు అవుతుంది. థాట్లో ఒక థాట్ చేస్తున్నామంటే కొంచెం ఎనర్జీ ఖర్చు అయింది. ఆ ఎనర్జీ అనేది ఎప్పుడు ఫ్లో, ఆ ఎనర్జీ మళ్ళీ సహస్రారం నుంచి మనకు వస్తానే ఉంది, కాస్మిక్ నుంచి. అది వచ్చి వెళ్ళిపోతా ఉంది, దాన్ని మనం గమనించడం లేదు, ధ్యానంలో గమనించాలి. అందుకే భట్రీజీ గారు శ్వాస మీద ధ్యాస పెట్టున్నారు. ఈ శ్వాసలోనే యూనివర్సల్ పవర్ కూడా మిక్స్ అయి ఉంది. మనకు కనపడుతున్న ఈ గాలి అని ఏమైతే అంటున్నాము, ఈ గాలిలో నైట్రోజన్ ఉంది, అమోనియం ఉంది, సిట్రైట్ ఉంది, అన్ని రకాల వాయువులు దీంట్లో ఉన్నాయి. దాంట్లో నుంచి మన ఊపిరితిత్తులు మనకు కావలసిన ఆక్సిజనే ఆ కణాలకు అందిస్తాం.
ఆ కణాలు విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ బయటకు విడిచిపెట్టాలి. ఆ ప్రకృతి ఎంత డిజైన్ చేసింది అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ వస్తే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ వదిలే చెట్లను కూడా ప్రకృతి రెడీగా పెట్టింది. రెడీగా ఉంచి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ప్రకృతిలో ఆ బ్యాలెన్స్ ఉంది, ఏదైతే ఉందో అది మీలోనే ఉంది. ఎందుకంటే మీరు కూడా ప్రకృతిలో ఒక భాగమే. ఆ విషయాన్ని పట్టుకొని అర్థం చేసుకుంటే బ్యాలెన్సింగ్ చేయడం అనేది అంత ఈజీ. అది చేయలేక దానికోసమని ఆ సాధన ఈ సాధన ఆడికి ఈడికి మనం తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట స్టాప్ కావాలా, దాని మీద టోటల్ ట్రస్ట్ పెట్టాలా, ఆ ట్రస్ట్తో చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోయేదానికి ముందర ఆయన చెప్పిన సిస్టమ్ ఏమి, ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇంకా పత్రిక గారు చెప్పిన ఈజియెస్ట్ సిస్టానికి ఇంకా ఇంతకన్నా ఈజీ సిస్టమ్ అనేది ప్రపంచంలో ఇంకోటి లేదు. అయితే ఇక్కడ మనము ధ్యాన సాధన మొదలు పెట్టంగానే చాలామంది అనుభవాల గురించి చెప్తుంటారు. 1 గంట కూర్చోనో లేకపోతే ఒక 6 నెలలు చేసి సంవత్సరం చేసి. నాకు అనిపిస్తుంది ధ్యానం అనేది 1 సంవత్సరమో 1 గంటో చేసేది కాదు. మనం నిరంతరంగా మనం లైఫ్ అంతా సాధన అనే దానికి ఎండ్ లేదు కదా స్వామీజీ. కానీ ఎప్పుడైతే మనం ఈ ఎక్స్పెక్టేషన్స్తో ఒక అఖండ ధ్యానం చేయాలి, 24 గంటలు ఈ సంకల్పంతోనే చేయాలి, ఇలా అలా చేస్తేనే ధ్యానము, రోజుకు 4 గంటలు చేస్తేనే మీరు ప్యూరిఫై అవుతారు, మీకు ఎనర్జీస్ వస్తాయి అనే ఆ థాట్ కూడా నాకు ప్రోగ్రామింగ్గా అనిపిస్తుంది. తప్పుగా అనుకోకండి, నా ఉద్దేశంలో అది వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, 6 గంటలు నేను చేయాలా అనుకోని అంటే ఆ శరీరం కూడా సహకరించాలి కదా స్వామి. 15 నిమిషాలే, మిగతా టైంలో ఇట్లా కదులుతారు, అట్లా కదులుతారు, మధ్యలో దీనికి పోతారు వస్తారు, కూర్చుంటారు, దీనికి పోతారు వస్తారు. సో ఇట్ ఈస్ ఆల్ వేస్టింగ్. ఇప్పుడు శరీరం కదులుతుంది, కాళ్ళు నొప్పి వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మనము దానిలో నుంచి బయటకు వచ్చి ఆ శరీర భ్రాంతిలో ఉన్నట్టే కదా. ఇంకా అందుకే మన పూర్వీకులు ముందు ఆసన శుద్ధి ఆసన సిద్ధి అనే పద్ధతి పెట్టారు. ఆసన శుద్ధి అంటే క్లీనింగ్ ఆఫ్ ది ప్లేస్, కూర్చున్నాం కంఫర్టబుల్గా, అది ఆసన శుద్ధి. ఆసన స్థితి అంటే కంటిన్యూస్గా ఒక 3 గంటలు కూర్చోగలగడం వితౌట్ షేకింగ్ యువర్ మూడ్. ఎట్లా కూర్చున్నారో ఇంకా అదే పోస్చర్లో 3 గంటల వరకు కూర్చోగలిగిన కెపాసిటీకి బాడీని తేవాలి. అది నాట్ అట్ వన్ టైం, స్లోగా. ఒక దినం ఒక అరగంట కూర్చున్నాం, కళ్ళనాలు వచ్చింది డిస్టర్బ్, ఒక 10 దినాలు ఈ అరగంట అట్లే, అరగంట ఒక 10 దినాలు అయిపోయినాక దాన్ని 45 మినిట్స్, దాన్ని 1 అవర్ పెంచుకుంటూ అట్లా చేసుకుంటూ మినిమం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మానవుడు 3 అవర్స్ వితౌట్ ఎనీ మూమెంట్గా కూర్చున్నప్పుడు ఆయన బాడీ మెటబాలిజము, రక్త ప్రసరణ, కణాల మూమెంట్, థాట్స్ అన్నీ ఒక్క లైన్కి వస్తాయి. దెన్ ఈ కెన్ ఏబుల్ టు డూ. అతను శ్వాస మీద ధ్యాస పెట్టచ్చు, లేదా పూరక కుంభక రేచకాలనే క్రియలు చేయొచ్చు. ఏ సాధన అయినా అతనికి యాక్యురేట్గా ఈజీగా సెట్ అయింది. మనమంతా ఎక్కడ పొరపాటు పడిపోతున్నామంటే ముందు ఈ సిట్టింగ్ పోస్చర్ను పట్టుకోలేకపోతుంది. అన్నిటికన్నా మెయిన్ ఈ వెన్నుపూస అనేది నిటారు. సమకాయ శిరోగ్రీవం అని గాయత్రి మన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సమకాయ శిరోగ్రీవం ఒక్క లైన్. ఆ లైన్లో ఉన్నప్పుడు మీరు అలర్ట్గా ఉంటారు. కొంచెం ఇట్లా ఉన్నప్పుడు ఈ బ్రెయిన్ కొంచెం డౌన్ అయిందంటే మెడుల్లో ప్లేటకు చిన్న మెదడుకు ఉన్న పెద్ద మెదడుకు చిన్న మెదడుకు ఉన్న కనెక్షన్ బంద్ అవుతుంది. అది బంద్ అయినప్పుడు వానికి నిద్రన్నా వస్తుంది, లేదా అసౌకర్యమన్నా ఫీల్ అవుతారు. సో అందుకు ఫస్ట్ యూ ట్రై టు సిట్ లైక్ దిస్ ఫర్ 3 అవర్స్. కూర్చోగలిగిన సాధన అదే ఒక సాధన. ఆ సాధన ఒక్కసారి వచ్చేసినాక ఇంకా మనకి ఏం గొడవ లేదు. స్వామీజీ ఇప్పుడు రోజు కొన్ని ఇయర్స్ నుంచి మా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ధ్యానం. ఒక ప్లేస్లో కూర్చొని చేస్తున్నాను, పిరమిడ్లో పెట్టుకొని. నేను చాలా బాగుంటుంది నాకు. అంటే చాలా ఇయర్స్ నుంచి అలా చేస్తూ ఉండడం వల్లనేమో తెలియదు, నాకు మంచి ఎనర్జీ ఉంటుంది. అలానే నేను టెంపుల్స్కి వెళ్తాను, నాకు చాలా ఇష్టం టెంపుల్స్కి వెళ్ళి ధ్యానం చేయడం అంటే కూడా. అక్కడ కూడా నాకు వెంటనే భూమిలో నుంచి వైబ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అదే గ్రూప్ మెడిటేషన్ వల్ల ఎనర్జీ రావాలి అంటారు. మరి నాకైతే స్టార్టింగ్లో కూర్చున్నప్పుడు ఒక 1/2 అవర్ నాకు అనీజీగా అనిపిస్తుంది.
గ్రూప్ మెడిటేషన్లో. తర్వాత ఎప్పటికో కొంచెం నాకు అలా అనిపిస్తుంది. కానీ బట్ నేను ఇంట్లో కానీ, నేను టెంపుల్లో కానీ, ఇంకెక్కడైనా నేను ఎలోన్గా చేసే మెడిటేషన్ కనెక్ట్ అవుతాను. ఒక బుక్ చదువుతున్నా కూడా ఆ విజ్డమ్ నాకు అంతకుముందే చదివినట్టు కానీ, దాన్ని బాగా నా లోపల సింక్ అయిపోయి నేను దానికి ఇంకెక్కువ క్లాస్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలా ఎందుకు అంటే చాలామంది ఏంటంటే గ్రూప్ మెడిటేషన్స్ చేస్తే మనకి ఎక్కువ ఎనర్జీ వస్తుందని చెప్పేసి గ్రూప్స్కి వెళ్తుంటారు. నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో కూడా నాకు హెడేక్ వచ్చేది ప్రాసెస్ వల్ల. నేను ఎనర్జీ పొందాల్సింది పోయి లూజ్ అయ్యేది ఎక్కువ ఉండేదన్నమాట. సో నా అనుభవం అది. సో నాకు అర్థమైపోయింది నేను ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉండాలి, ఎంతవరకు ఉండాలనేది నేను కొన్ని రోజులు తెలుసుకోగలిగాను. వై అలా ఎలా అవుతుంది గురించి ఎప్పుడు. ఎందుకంటే వ్యష్టి కంటే సమిష్టి గొప్పది అనేది ఎక్కడ ఉన్నమాట. ఎందుకంటే ఒక రేసు ఇప్పుడు అదేదో కొత్త రేసెస్ వచ్చాయి, ఇనుమును కూడా అట్లా కన్నం పెట్టేస్తారు. ఒక్క రేసు అదే 100 రేసులు పెడితే అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కనబడదు. మామూలుగా ఒక్క రేసుతో పంపితే అది అరగంట కనబడదు. కొన్ని 100 రేసులు ఒకే దగ్గరికి పెడితే విత్ ఇన్ సెకండ్స్లో దానికి అంటే దానికి యూనిటీకి అంత పవర్ ఉంది. ఆ మాట నిజం. రెండవది, ఈ గుళ్ళు మొదలైన చోట ఈ వైబ్రేషన్స్ చాలా హెవీగా ఉంటాయి. అక్కడ లైక్ మైండెడ్ పీపుల్ వస్తూ పోతూ ఉంటారు. అదే ఆ క్షేత్రంలో ఉన్న వైబ్రేషన్స్, గుళ్ళు ఎక్కడ కడతారు, వైబ్రేషన్ ఉన్న చోటును కనిపెట్టి అక్కడ అది పెడతారు. అట్లన్నా కనిపెట్టి పెట్టిన ఉంటాయి. స్వయం వైబ్రేషన్ ప్లేసెస్ ఉంటాయి, ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. అవి ఆటోమేటిక్ ఎవడు అక్కడ పెట్టలే, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఆ పవర్ అక్కడ ఉంది. కొన్ని చోట్ల ఆ మంత్రాలతో ఆ పవర్ని అక్కడ నిక్షిప్తం చేస్తారు. అప్పుడు అక్కడ ఒక వైబ్రేట్ క్రియేట్ అయింది. సో అది సాధకులకు వెంటనే అక్కడ కనెక్టివిటీ బ్రహ్మాండంగా దొరుకుతుంది. రెండవది, మీరు పిరమిడ్లో కూర్చొని చేస్తున్న ధ్యానము అన్నారు. సో పిరమిడ్ పవర్ చెప్పలేను. పిరమిడ్ అంటే ఒక విధంగా శ్రీచక్రం మేరు, దాని కింద కూర్చొని చేస్తే యూనివర్సల్ పవర్ బ్రహ్మాండంగా మనకు కనెక్టివిటీ. ఈ గుంపులో కూర్చొని చేసేటప్పుడు ఎందుకు కాదు అంటే, స్టార్టింగ్లో పక్కవాడిని చూస్తున్నాం, వాడి డ్రెస్సు, వాడి మనిషి, వాడు ఏదో దానికి ముందు మామూలు మాటలు, వాడి మీద ఒక అభిప్రాయం, ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇవన్నీ జరుగుతుంది. మనం అక్కడ గ్రూప్ మెడిటేషన్లు ఒకరితోనే ఉంటారు, ఈ పక్క ఒకరు, ఈ పక్క ఒకరు, అర్థమట్లు ఈడితో మాటలు. మెడిటేషన్ కూర్చోలేక ముందు ఈ మాట్లాడలేదు, ఒక ఇంప్రెషన్ ఏర్పడు, వాడు అట్లా వీడి ఇట్లా అనేది ఏర్పడిపోతుంది. వాడితో మనకు కాంటాక్టివిటీ అనేది అంత ఇమీడియట్గా తగ్గదు. సో మనము బాగా సాధన చేసే మనుషులు కొంతమందికి గ్రూప్లో అంత తొందరగా కనెక్టివిటీ కుదరదు. ఎందుకంటే మీరు ఇంట్లో కూర్చొని చేస్తున్నారు, పిరమిడ్ కింద కూర్చున్నారంటేనే హాఫ్ ఆఫ్ ది థాట్స్ అది సబ్ చేసేస్తుంది. సో మీకు మిగిలింది హాఫ్ ఆఫ్ తొందరగా కంట్రోల్ చేసుకొని అక్కడ మీ ధ్యానంలో నిశ్చింతగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇక్కడ పిరమిడ్ లేదు. ఈ గ్రూప్ లో వేరే వేరే నెగటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, తప్పని చెప్పండి. నెగటివ్ పాజిటివ్ ప్రతి మనిషికి ఉంటుంది. నెగటివ్స్ ఎక్కువ అయిపోయినప్పుడు మనం ఒక పాజిటివ్ అంతగా పనిచేయదు. వాటితో ఒక కనెక్టివిటీ ఏర్పడేంత వరకు ఒక గంటలో వాళ్ళలో కూడా నెగిటివ్ తగ్గుతుంది. అప్పో నేను ఇక్కడ ధ్యానానికి వచ్చాను అన్న ఆ మైండ్ సెట్తో వాళ్ళలో కూడా ఆ నెగిటివిటీ తగ్గుతుంది. అప్పుడు మనం అది తగిలినప్పుడు ఈ యూనివర్సల్ కనెక్టివిటీ అనేది గ్రూప్తో కనెక్టివిటీ వస్తుంది. స్టార్టింగ్లో అందుకని అలా డిస్టర్బెన్స్. అది ఎందుకు కొంతమంది ఆ డిస్టర్బ్ అవుతారు అంటే, మంచి సాధన చేస్తున్న వాళ్ళకు ఇమ్మీడియట్గా గ్రూప్లో కూర్చుంటే ఈ డిస్టర్బెన్స్ ఖచ్చితంగా వస్తుంది. అది వాళ్ళ తప్పు అని చెప్పండి. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కళ్ళ లెక్కన ఉంటుంది. మనదేమో ముందుగా ట్యూన్డ్ అయిపోయిన మైండ్ సెట్, అవి ఇంకా ఆ టయానికి ఇంకా ట్యూన్ కాలే. వాళ్ళు కూడా ట్యూన్ చేసుకోగలరు. సాధకులు అంటే అంతా ఒక చోటు ఉంటుంది, బట్ దానికి ముందు వాళ్ళలో నెగిటివ్నెస్ కొంచెం ఉంటుంది. ఆ నెగిటివ్నెస్ మనల్ని అక్కడ కనెక్టివిటీ పెట్టలేదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా ఒకటి ఇంత లోపల క్లాసే అయిపోతుంది, మళ్ళీ ఇదో గొడవ. ఇప్పుడు మనకి దేవాలయాలకి వెళ్ళినప్పుడు కూడా ఎంతో ఎంతో అందరు భక్తులందరూ కోరికలతోనే వస్తారు కదా స్వామీజీ. సాధన కోసం వచ్చే వాళ్ళు కొద్దిమంది అయితే
ఒక 100 మంది ఎగ్జాంపుల్ అనుకోండి, 90% మోర్ దాన్ ఏదో ఒక కోరికతోనో వస్తారు అక్కడ దేవాలయానికి. ఒక పూజ చేస్తే ఫలితం వస్తుందని వస్తారు. సో ఆ బ్యాగేజ్ కూడా ఉంటుంది కదా, మెంటల్ బ్యాగేజ్. మన పూర్వీకులు మొదటి నుంచి నిష్కామ కర్మ వితౌట్ ఎక్స్పెక్టేషన్ అని మొత్తుకుంటున్నారు. ఆ వితౌట్ ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడే మీరు పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. వెన్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఆ మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోతే డిసప్పాయింట్ పక్కన ఉంటుంది. ఎక్స్పెక్టే చేయకుంటే అక్కడ 10 రూపీస్ వచ్చినా యు ఆర్ హ్యాపీ. మీరు 20 రూపీస్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని కూర్చొని 15 వచ్చినా ఏడుపే. ఎక్స్పెక్టేషన్ లేకుండా 10 వచ్చినా హ్యాపీనే. అది చిన్న డిఫరెన్స్. సో మన పూర్వీకులందరూ నిష్కామ అని చెప్పేది అది కారణం. మనకు ఆ నిష్కామ స్థితి ఎప్పుడు వస్తుంది? పీస్ ఆఫ్ మైండ్గా మన ధ్యానంలో కంప్లీట్ మెడిటేట్ అయినప్పుడు ఏ కోరికలు రాని స్థితిలోకి వస్తాం. థాట్స్ ఉంటేనే కదా కోరికలు. థాట్స్ లేవు, కోరికలు లేవు. ఐడియా అక్కడ నువ్వు ఒకటే ఉన్నావు, ఇంకేమీ లేదు. నీతో ఇంకొకరితో మాట్లాడేది కూడా నేను ఉన్నాను అన్న భావన కూడా అక్కడ లేదు. టోటల్ సైలెన్స్. ధ్యాన స్థితిలో ఒక మంచి సమాధి స్థితి అంటే అదే నిజమైన సమాధి. అంటే ఏదో చంపేసినాక పెట్టి పూడ్చిపెట్టేది సమాధి కాదు. ఆదితో నువ్వు సమం కావాలి. ఆధ్యాత్మికత అంటే ఆది ఆత్మకథ. సమాధి అంటే దాంతో నువ్వు సమానం కావాలి. ఆత్మ నాలో ఉన్నంత వరకు ఇది జీవాత్మ అంటాడు. బయటకు వస్తే దాన్ని పరమాత్మ అంటాడు. ఉన్నది పరమాత్మే. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఉంది. ఇదే మనకు వేదంలో అంతశ్చ నారాయణ, బహిశ్చ నారాయణ, ఉద్వచ్చ నారాయణ, అధశ్చ నారాయణ, మధ్యస్థ నారాయణ, సర్వం వ్యాప్తం నారాయణ. అది లేని చోటు. ఎట్లా ప్రూఫ్ అంటే ఇప్పుడు సైన్స్ ప్రకారం చూస్తే ఇప్పుడు ఇక్కడ గాలి ఉంది. గాలి అంటే అణువుల సముదాయం. ఒక్క అణువును తీసుకొని వచ్చి మీరు మైక్రోస్కోప్ కింద పెట్టి చూడండి, దానిలో చైతన్యం ఉంది. ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఒక నిర్దిష్ట పద్ధతిలో తిరుగుతున్నారు. చైతన్యం లేని ప్రదేశం ఎక్కడ లేదు. రాయిలో ఉంది, కనపడని గాలిలో ఉంది. ఈ కుర్చీ జడము అంటున్నాం. దానిలో కూడా దీంట్లో నుంచి ఒక కణము అణువును తీసి చూడండి, దాంట్లో మళ్ళీ చైతన్యం ఉండనే ఉంది. దాని పెరుగుదల స్లో. ఒక రాయి ఒక్క మైక్రాన్ పెరగాలంటే 100 ఏళ్ళు పడుతుంది. మైక్రాన్ అంటే మిల్లీమీటర్లో 100వ భాగం మైక్రాన్. మన జీవితకాలమే లేదు, దాని పెరుగుదల చూడలేదు. కానీ రాళ్ళు పెరుగుతున్నాయన్న దానికి ఎన్నో ఉదాహరణ శాస్త్రీయ రుజువులు కూడా. నీకు నంది అది రూమ్ అంత పెద్దదైంది. కాణిపాకం గణపతి, యాగంటి నందీశ్వరుడు, యాగంటి నంది అవన్నీ పెరుగుతా ఉండేవి. కాణిపాకంలో వినాయక స్వామి అది పెరుగుతూ ఉంది. అక్కడ ఈ పంచభూత లింగాలలో ఆ లింగాలన్నీ పొడుగ్గా పైకి పెరుగుతూ ఉండేవి. కళ్ళెక్కడ కనపడుతుంది. 1 ఇయర్లో 1.5 ఇంచు 2 ఇయర్స్ పెట్టేది కనపడుతుంది. సో ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది. సో దట్ ప్రూఫ్స్ ఈ డెవలప్మెంట్, ఈ చైతన్యము సర్వే సపత్రం. ఇంతటి ప్రతి దాంట్లో ఉన్న చైతన్యాన్ని చైతన్యవంతం చేస్తున్నది ఏదో ఒకటి. దాన్నే మనము పరబ్రహ్మ అన్న పేరుతో నిరాకరణ. అది కదా, అది ఉంది అన్నారు. దాంట్లోకి మనం పోయే ప్రయత్నం చేస్తాం. మనిషి నిరంతరమైన అన్వేషణ దేనికోసం అంటే భగవంతుని తెలుసుకోవడం కోసం అన్నారు. మన ధర్మంలో నువ్వు తెలుసుకుంటే పరమాత్మను తెలుసుకున్నట్లే. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఆ ఉన్నవాడిని నువ్వు గుర్తించుకున్నావు అంటే నీకు పరమాత్మ తత్వం అంటే ఏమో తెలుసుకున్నావు. అంతే తప్ప ఎక్కడో పరమాత్ముడు ఉన్నాడు అనడం పిచ్చి. బెనిఫిట్ ఏంటంటే పరమాత్మ పలానా క్షేత్రంలో పలానా గుళ్ళో ఉన్నావు అని నువ్వు పోయినప్పుడు అక్కడున్న వైబ్రేషన్స్ నీలో ఇంకా మంచి థాట్స్ తెప్పేయడము, నీ లోపల ఉన్న బ్యాటరీ పవర్ను పెంచడము చేస్తుంది. అట్లా అనేక క్షేత్రాలు తిరుగుతూ ఉంటాం. తమాషా కథ ఒకటి ఉంది. ఒకడు వండుకొని నా కర్మలు పోవాలంటే ఏ గుడికి పోవాలంటే ఒక ఆయన ఒక గుడి చూపించాడు, తీర్ల. ఇంకో గుడికి పోయాడు, ఇంకో గుడికి పోయాడు, ఆడా తీర్ల. ఇంకో గుడికి పోయాడు, ఆడా తీర్ల.
ఆఖరికి ఎవరో ఒకడు చెప్పాడు మీ ఊర్లో ఉండే పోలరమ్మ గుడికి పో అవుతుంది అని. ఆడ అయిపోయింది. వీడు ఇంత ముందు వాళ్ళందరినీ తిట్టాడు, అనవసరంగా నన్ను అంతంత ఖర్చులు పెట్టి ఆడికి పంపావు వీడికి పంపావు, ఏం లేదు మా ఊళ్ళో గుళ్ళు మా ఊరు చెప్పాడు చూడు వాడు గొప్ప, మీరంత గొప్ప కాదు. అక్కడ లోపల జరిగింది ఏంటంటే ఈయన మొదట ఇచ్చిన సజెషన్కు అక్కడ పోయేసరికి వానికి 100% ఉండేది 90% తగ్గింది. ఈడ పోయినాక ఇక్కడ ఒక 10% తగ్గింది. అట్లా అన్ని చోట్ల తగ్గి 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 ఆ ఉన్న 10% ఇక్కడ పోయింది. వాడి సమస్య తీరిపోయింది. ఈ 100% ఇక్కడే తీరాలంటే వీడు ఇక్కడ 10 ఏళ్ళు కూర్చోవాలి. ఆడ 2 రోజులు ప్రయాణం చేసి కట్ చేసుకొని వచ్చాడు. ఆ గ్రేట్నెస్ వాడు గుర్తించకుండా వీళ్ళని విమర్శిస్తున్నాడు. ఉన్నది ఒక్క చోటనే పోవాలా అనేది ఎక్కడ పోయినా తరుగుదల ఉంటుంది. ఆ తరుగుదల అక్కడున్న ఫ్రీక్వెన్సీతో మీ ఫ్రీక్వెన్సీ కనెక్టివిటీ కావడం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో పాతకాలంలో రేడియోలు ఉండేటివి. రేడియో సిల్లర్ 122 మీటర్స్ మీద వస్తుంది అంటారు ఏదో పేపర్. మనకి ఇక్కడ ఒక అద్దము, దాని మీద అంతా నెంబర్స్ ఉంటాయి, ఒక ఎర్ర నీడిల్ ఉంటుంది. దాన్ని తిప్పి సరిగ్గా ఆ మీటర్ దగ్గరికి తీసుకుని వస్తే రేడియో సిల్లర్ పార్ట్ వస్తాయి. అంటే ఈ రేడియోలో ఒక రిసీవర్ ఉంది. రేడియో సిలోన్ అనే అక్కడ ఉన్న ట్రాన్స్మిటర్లు ఆ శబ్ద తరంగాలు వాయు తరంగాలుగా మారి బయటకు వచ్చాయి. ఆ వాయు తరంగాన్ని ఇక్కడ రేడియో రిసీవ్ చేసుకొని మళ్ళీ శబ్ద తరంగాలుగా ప్రొడ్యూస్ చేస్తాను. ఈ కాంటాక్టివిటీ కుదిరేదానికి ఆ ఫ్రీక్వెన్సీ సరిపోవాలి. మనిషిలో కూడా ప్రతి ఒక్కడికి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ, ప్రతి ఏరియాకు ఒక ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీ కూడా స్టాండర్డ్గా ఉండదు. మీకు థాట్స్ వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. కోపం ప్రదర్శించినప్పుడు ఇంకా మారిపోతుంది, అసలు ఉండకుండా పోతుంది. పగ, ద్వేషం ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీలో చేంజెస్తాం. లవ్, ప్రేమ, అన్కండిషనల్ లవ్ ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఎంత తొందరగా రిసీవ్ అవుతుందంటే అంత తొందరగా రిసీవ్. అందుకే ప్రపంచంలో నువ్వు ఏం చేసినా తల్లి ప్రేమతో సమానంగా చేయాలి. తల్లి ప్రేమతో సమానం ఇంకోటి లేదు, అన్కండిషనల్. ఆమె నాకు రేపు వీడి ఇది చేస్తాడు, నాకు ఇంత లాభం అన్న ఉద్దేశం తెచ్చాడు. మిగతా అన్ని లవ్ల్లో వీడు నాకేదో ఎక్స్పెక్టేషన్. తల్లిలో ఎక్స్పెక్టేషన్ లేదు. వాడు బాగుండాలి, ఆమె బాగుండాలి, కొడుకు వాటెవరి నా సంతానం బాగుండాలి, అదొక్కటే ఉంటుంది. మనకంతా మిగతాది నేను బాగుండాలంటే నీకేం చేయాలో, నువ్వు నాకేం చేస్తే నేనేం చేస్తావనే బార్టింగ్ సిస్టమ్ ఇచ్చిపుచ్చుకోవాలి. అక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా వాడితో మనం మళ్ళీ అడ్జస్ట్ అయిపోతాం. అంటే ఇప్పుడు సమాజంలో కూడా స్వామీజీ మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు లాగా ప్రతిదీ అలానే అయిపోయింది. ఇప్పుడు ఒక గుడికే వెళ్ళామనుకోండి, ఇంకెక్కడికన్నా ఒక మంచి ఇది రిలాక్స్ అవుదాము, ఒక ప్రశాంత స్థితికి వెళ్దాం అనుకొని వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి. అంటే తప్పనిసరి పరిస్థితి అలా వచ్చింది. రైతు ఉన్నాడు, వాడు ముందు గింజలు కొనాలి, ఎరువులు కొనాలి, నీళ్లు మోటార్ పెట్టి కరెంటు ఖర్చు పెట్టి 3 నెలలు శ్రమ పడితే పంట చేతికి వస్తుంది. ఇక్కడ ముందు పెట్టుబడి పెట్టాడు, పెట్టుబడికి మించి శ్రమ చేశాడు. ఈ 2 వాడికి పంట రూపంలో లాభం వస్తుంది. సో ఇది ఒక సర్కిల్ అయిపోయింది. పరమాత్ముడు దేవుణ్ణి సృష్టిస్తే ఆ దేవుడు ఈ డబ్బులను సృష్టించినాక ఈ డబ్బులు అట్లా మానవుని ఇట్లా దేవుణ్ణి ఇద్దరిని సృష్టించి ఆడిస్తాం. బట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ నాట్ ఆల్ థింగ్స్. పోయే ప్రాణాన్ని కోట్ల రూపాయలు కూడా రప్పించారు. బతకాలని ఉంటే మీకు 1 పైసా ఖర్చు లేదు. ఎన్నో యాక్సిడెంట్ పేపర్లో మీరు చూస్తుంటాం. బస్సులో పోయే 70 మంది చచ్చిపోతారు. 3 నెలల బిడ్డ ఉంటుంది, ఒళ్ళు మీద ఒక గాయం ఎట్లా అది పాసిబుల్? ఇలాంటి సంఘటన మా ఫ్యామిలీలో కూడా జరిగింది. గురించి ఒంగోలు నుంచి కారులో మేము మా బ్రదర్ వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటే, మా బ్రదర్ వాళ్ళ పిల్లలు మా బాబు ఉన్నారు. ఫస్ట్ తనే డ్రైవ్ చేస్తున్నాడు. కారు పల్టీలు కొట్టింది, హైవే మీద తిరగబడిపోయింది. బట్ వీళ్ళకి పిల్లలకు కానీ ఎవరికి జస్ట్ చిన్న చిన్న గీతలు తప్పించి కారు మొత్తం చిత్త అయిపోయింది. వీళ్ళు బయటకు వచ్చారు.
దాంట్లో కారులో శివుడి పాటలు వింటూ ఉన్నారు వాళ్ళు. పాటలు హమ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంతకు ముందు రోజు నాకు మెడిటేషన్ చేసి పడుకుంటే నాకు ఒక కళలాగా, ఒక విజన్ లాగా వచ్చింది. నాకు అప్పుడు ఆ టైంలో బాగా వెంకటేశ్వర స్వామితో కనెక్షన్, ఆయన ఎక్కువ ధ్యానంలో ఫీల్ అవుతూ ఉండేదాన్ని. అయితే నేను వెళ్తున్నాను స్వామీజీ అంటే వెంకన్న స్వామి కోసం గోవిందా గోవిందా అనుకుంటూ నేను ఆ పిచ్చిలో పడిపోయానంట. మా అమ్మగారికి నేను వెనక మా అబ్బాయి కార్లోంచి కింద పడిపోతున్నా, నేను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాను. అది వాళ్ళకి వచ్చింది. మా మదర్కి నాకు ఒక 2 months బిఫోర్ వచ్చింది అనమాట. నేను దాని వర్షన్ ఎలా తీసుకున్నానంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంలో ఆలోచిస్తారు కదా గురూజీ. నాకేం అర్థమైందంటే, మా అమ్మగారికి ఏమో ఈ అమ్మాయి ధ్యానము ఈ భక్తి పిచ్చిలో పడిపోయి పట్టించుకోవట్లేదు కొడుకుని అనే దానిలో ఉంటే, నాకేం అర్థమైందంటే నేను ఆయన కోసం వెళ్తున్నాను కాబట్టి ఆయన రక్షిస్తాడు. ఎందుకంటే అలా దొల్లుతున్నాడు కానీ నాకు వచ్చిన విజన్ పట్టుకున్నట్టు వచ్చింది. వాళ్ళు సేఫ్గా ఉన్నారని వచ్చింది, నాకు భయమే లేదు అక్కడ. నేను అలా తీసుకున్నాను దాన్ని. అదే చూడండి, జరిగిన ఒక్క సంఘటనను మీ తల్లి ఒక విధంగా, మీరు ఒక విధంగా తీసుకున్నారు. సో ఎక్కడ కూడా ఇండివిజువాలిటీనే పనిచేస్తూ ఉంటాం. టోటల్ సరెండరింగ్ అయినప్పుడు వాడు నన్ను చూసుకుంటాడు అని, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఇది నోట్తో అనేదానికి సెకండ్ 100 సార్లు అన్నా ప్రయోజనం లేదు. ఇన్నర్ నుంచి వచ్చినప్పుడు ఆ సరెండరింగ్ నిజమైన సరెండరింగ్, అప్పుడు ఆయన ఆ రక్షణ బాధ్యత తీసుకుంటాడు. ఇప్పుడు అక్కడ ఆ సమయానికి ఆ పాటలు విని ఆ భక్తిలో ఉండడము, వాళ్ళకి ఇంకా భూమి మీద లోకలు ఉండడము, అంత ఘోరమైన యాక్సిడెంట్, కారు తుక్కు అయిపోయినా ప్రాణాలు పోలేదంటే ఎంత గొప్ప మాట. 3 పిల్లలు. తల్లి ధ్యానము, మీ ధ్యానము, వాళ్ళ భక్తి పేరుకి వెళ్ళి మనం అంటున్నాం. అది అట్లా జరగాలంటే జరిగిపోయింది. ఆ జరిగిపోయిన దానికి మనం ఒక్కొక్కలము ఒక్కొక్క కారణం. ఎక్కడో ఒక పెయింటింగ్, అదే పెయింటింగ్ రాధాకృష్ణ చూనాలు కొట్టేవాడు వస్తాడు. ఆ కృష్ణుడి కలర్ కృష్ణుడిదే, రాధ కలర్ రాధదే, ఆవు మీద వేసిన పట్ట ఎంత బాగుంది. నేను ఇంకోసారి ఎవరింట్లోనే పెయింట్ కొడితే ఇంత కలెక్ట్ కాంబినేషన్ కొట్టాలంటాడు. బికాస్ హీఈస్ పెయింట్. ఒక ఆర్కిటెక్ట్ వస్తుంది, ఆ వేలు ఎంత పక్కాగా ఉంది, ఆ నగలు ఎంత బాగున్నాయి, ఈసారి డిజైన్ చేస్తే అట్లాంటిదే చేయాలా అంటాడు. బికాస్ హీఈస్ ఆర్కిటెక్ట్. ఆవు కూడా వస్తాడు, ఆ కళ్ళల్లో ఎంత ప్రేమ, ఎంత బాగుంది అని ఒకడు చూస్తాడు. ఒక కాము కూడా వస్తాడు, కొద్దిగా బట్టలు లేని తత్వాన్ని చూస్తాడు. చిత్రంలో మార్పు లేదు, చిత్రం అదే. నీ దృష్టిలో మార్పు, సృష్టి అట్లే ఉంది. నీ దృష్టి ప్రకారం సృష్టిని నువ్వు సృష్టించుకుంటున్నావు. సో ఎవ్రీథింగ్ డిపెండ్ అపాన్ యువర్ వే ఆఫ్ థింకింగ్. మన దృష్టిని సేఫ్ పాజిటివ్గా ఉన్నావంటే నువ్వు సేఫ్, నెగిటివ్లోకి పోయినావంటే నెగిటివ్. మన సొసైటీలో మన చుట్టూ చూస్తున్నప్పుడు ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. మోడర్న్ సొసైటీ అంటే ఇప్పుడు మోడర్న్ సొసైటీలో యువతి కానీ మన అలవాట్లు, ఆహారపు అలవాట్లు, మన వేషధారణ, ఎవ్రీథింగ్ చాలా డ్రాస్టిక్గా మారిపోయింది. ఈ మోడర్నిజం అనే పేరుతో అన్ని మన మూలాలు మర్చిపోవడం జరుగుతూ ఉంది. ఇంకొక పక్క చూసుకుంటే ఎన్నడూ లేని, అంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, భగవంతుడి మీద నమ్మకం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోయాయి. ఈ రెండు జరుగుతున్నాయి. ఈ రెండు జరుగుతున్నా కూడా ఇన్ సమ్వేర్ మనిషి యొక్క ఆలోచన, లేకపోతే మనిషి యొక్క మన వాళ్ళ అంతులేని కోరికలు, ఈ బ్యాగేజ్, ఎమోషనల్ బ్యాగేజ్, వాటికి మాత్రం ఎక్కడ ఎండ్ అనేది లేదు. దానిలో మళ్ళీ చిక్కుకునే ఉన్నాము అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ సుఖాలు అనుభవిస్తున్నాము అనుకుంటున్న వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో ఈ భక్తి, ఆధ్యాత్మికత మూర్ఖత్వం. ఈ భక్తిలో ఉన్న వాళ్ళకు ఇది మూర్ఖత్వం. లోకంలో వాడు ఉంటాడు, కానీ అందరి మనసులో లోపల ఇన్నర్గా మట్టు ఐఎమ్ నాట్ ఆల్ దిస్ అనేది వాడికి ఏదో ఒక దినం అది రుజువై తీరుతుంది. ఆ ఒక్క క్షణం అది తెలిసిన తర్వాత ఆడే మారిపోతాడు. మనం ఫోర్సబుల్గా ఇంకోళ్ళను మార్చలేము, మార్చకూడదు కూడా. యూ డు నాట్ హ్యావ్ ది రైట్ టు చేంజ్ అదర్స్. బట్ వాళ్ళకు సజెషన్ ఇవ్వటం, ఇట్లా చేస్తే ఇట్లా ఉన్నాం, నేను ఇట్లా ఉన్నాను, అంతవరకు.
అందుకే నేను ఎక్కువ చెప్తుంటాను, డోంట్ ట్రై టు కంపేర్. వాడు సుఖంలోనే తిరుగుతున్నాడు, దేవుడు లేడంటున్నాడు, ధ్యానం చేయడు, పాపం నాశనం అయిపోతాడేమో అని మీరు అనుకుంటారు. ఎందుకు మీరు కంపేర్ చేసుకున్నారు? అప్పుడు మీకు ఒక బాధ వచ్చి కూర్చుంది, అయ్యో వాడు పాడైపోతున్నాడే. ఈ బాధ ఎందుకు వచ్చింది? కంపేర్ చేసుకోబట్టి వచ్చింది. మీరు అసలు కంపేర్ చేసుకోకుంటే మీకు ఇక్కడ బాధ లేదు. యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైం. వాంది మంది. ఓకే గురూజీ, విభా మెడిటేషన్ వైబ్స్లో అద్భుతమైన జ్ఞానానికి సంబంధించిన శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ దగ్గర నుంచి తెలుసుకున్నారు. సో మీరందరూ కూడా మీ జీవితాలలో ఈ జ్ఞానం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విభా మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ.